మూసీ మురికి వదులుతుందా? మురికి కూపంగా మారిన మూసీ నదికి తిరిగి మంచి రోజులు రానున్నాయా అనే ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన అవుననే సమాధానం చెబుతోంది. లండన్లో థేమ్స్ నదిని సందర్శించిన సీఎం రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం థేమ్స్ నది సుందరీకరణకు అనుసరిస్తున్న విధానాలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి లండన్ పర్యటన నేపథ్యంలో మూసీ నది పరివాహ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త సర్కారు కొలువుదీరిన రోజు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విషయమై అనేక సమావేశాలు జరిగాయి. నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మక అభివృద్ధిని సాధించాయంటూ భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరానికి అలాంటి ప్రత్యేకత ఉందని చెబుతున్నారు. అటు మూసీ నది వెంబడి, ఇటు హుసేన్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా మూసీకి పునర్వైభవం తీసుకొస్తే నదులు, సరస్సులతో నగరం మరింత శక్తివంతంగా తయారవుతుందని ఆయన భావిస్తున్నారు. అధికారులతో కలిసి సీఎం లండన్ కూడా పర్యటించారు. థేమ్స్ నది అభివృద్ధిపై అక్కడి అధికార బృందంతో చర్చలు జరిపారు. తన విజన్ 2050కి అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టడంపై లండన్ అధికారులతో సీఎం చర్చలు జరిపారు. నది ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా నది సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తున్నట్లుగా నదీ జలాలను ఎల్లప్పుడూ సుస్థిరంగా ఉంచాలని, స్థానికులకు ఎక్కువ ప్రయోజనం ఉండే రెవెన్యూ మోడల్ను ఎంచుకోవాలని, ఈ ప్రాజెక్టును మరింత అత్యద్భుతంగా తీర్చిదిద్దే కొత్త విధానాలు ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రాజెక్టు నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలని లండన్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలకు తమకు మద్దతుంటుందంటూ పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్లైన్, వివిధ సంస్థల భాగస్వామ్యం పైన కూడా చర్చించారు. ఈ ప్రాజెక్టుకు నిర్దిష్ట సహకారం అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలంటూ ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పురపాలక పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి అజిత్ రెడ్డి, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్, మూసీ నది అభివృద్ధి సంస్థ ఎండి అమ్రపాలి, ఆ సంస్థ ఎస్సి వెంకటరమణ, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లండన్ పర్యటనలో పాత బస్తీకి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. 72 అంతస్తుల పైభాగంలో 309 మీటర్ల ఎత్తు నుంచి నిండుగా ఉన్న థేమ్స్ నది లండన్ ఉత్తరం వైపు ప్రాచీన నగరంతో ఆధునిక పశ్చిమ భాగాన్ని ఎలా కలుపుతుందో పరిశీలించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ప్రాథమికంగా చర్చించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి లండన్ అధికారులకు వివరించారు. 3 ఏళ్లలో మూసీ నది పరివాహక ప్రాంతంలో తొలి దశలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లుగా వారికి చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా అమ్యూజ్మెంట్ పార్క్, జలపాతాలు, జల క్రీడలు, వీధి వ్యాపారులు, వాణిజ్య ప్రాంత దుకాణ సముదాయాలు ఉంటాయంటూ వారి దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న మూసీ నది హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టలో పుట్టి నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహించి నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నగరానికి 130 కిలోమీటర్ల దూరంలోని సూర్యాపేట జిల్లా వడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మొదటి దశలో భాగంగా నగరంలోని 55 కిలోమీటర్ల దూరం మేర గుజరాత్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, కోల్కతాలోని హుగ్లీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తరహాలో చేపడతారు. వాస్తవానికి పెరుగుతున్న పట్టణీకరణతో హైదరాబాద్ నగరంలోని ఈ 55 కిలోమీటర్ల మేర మూసీ నది పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురైంది. కొన్ని దశాబ్దాలుగా ఇది క్రమంగా మురుగునీటి కాలువగా తయారవుతూ వచ్చింది. మూసీ నదిని కాపాడాలంటూ పలు స్వచ్ఛంద సంస్థలు పోరాటం కూడా చేస్తున్నాయి. పర్యావరణవేత్తలు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నారు.
2005లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సేవ్ మూసీ పేరిట మూసీ మురికి వదిలించేందుకు సుమారు 960 కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం మూసీ నదిపై దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల తర్వాత 2017 జూన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ పనుల కోసం సుమారు 16,634 కోట్ల రూపాయల భారీ నిధులతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. తాజాగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బృందం లండన్లో పర్యటించడంతో మూసీ నది మరోసారి చర్చనీయాంశంగా మారింది. మూసీపై కొత్తగా 15 వంతెనలు నిర్మించే పనులు పురోగతిలో ఉన్నాయి. ఫిర్జాదీగూడ, ముసారంబాగ్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. అవన్నీ పూర్తయితే నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల మధ్య దూరం తగ్గుతుంది. భారీ వర్షాలొచ్చినా నదిపై రాకపోకలు సజావుగా కొనసాగుతాయి. ఇక అత్తాపూర్ నుంచి నాంపల్లి, జియాగూడ, గౌలిగూడ, చాదర్ఘాట్, ముసారంబాగ్, నాగోల్, ఫిర్జాదీగూడ, ప్రతాప్ సింగారం వరకు నదికి ఇరువైపులా ఉన్న పేద మధ్యతరగతి కాలనీలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు వేలాది ఎకరాలు ఖాళీ స్థలాలు ఉన్నాయి. నది అభివృద్ధిపై కొత్త సర్కార్ స్పష్టమైన వైఖరి ప్రదర్శించడంతో ఆయా ప్రాంతాల్లో అయోమయంలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. విల్లా లేఅవుట్లలో అభివృద్ధి వేగం పుంజుకుంది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు చేపట్టేందుకు స్థిరాస్తి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే హైటెక్ సిటీ నుంచి ఎల్బీ నగర్, నాగోల్ వరకు మెట్రో రైలు సదుపాయం ఉంది. భవిష్యత్తులో మెట్రో మార్గం విమానాశ్రయం వరకు విస్తరించనుంది. ఎల్బీ నగర్ మెట్రోను హయత్ నగర్ వరకు పొడిగించే అవకాశం ఉంది. మెట్రో రైలు విస్తరణపై కూడా ఇటీవలే సీఎం సమీక్ష నిర్వహించారు. వాటికి నది పొడవునా నిర్మించే రోడ్డు మార్గం తోడైతే తూర్పు, పడమరల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇవన్నీ కూడా అందుబాటు గృహాల నిర్మాణానికి ఊతమిస్తాయి.